ఇంట్లో కూడా ఇలా ఇడ్లీలు మిగిలిపోయాయా అస్సలు పడేయకండి. దాంతో ఇలా ఉప్మా అయితే చేసుకోండి. ప్రిపరేషన్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. నేనైతే ఎప్పుడు మిగిలిపోయినా ఇలా ఈవినింగ్ టైంలో మిగిలినవి ఉప్మా చేసుకొని తింటాం. మార్నింగ్ టైంలో మిగిలినవి ఈవినింగ్ టైంలో చేసుకుంటాం అనమాట. అదే ఈవినింగ్ టైంలో చేస్తే ఇడ్లీ నైట్ మిగిలినవి పొద్దున చేస్తాను. లేదంటే పొద్దున పెట్టిన ఇడ్లీలు మిగిలితే ఈవినింగ్ టైంలో ఇలా ఉప్మా చేసుకొని తింటాం. 1, 2 మిగిలినవి అప్పటికప్పుడు తినేస్తామండి. కాకపోతే ఇట్లా చాలా మిగిలినప్పుడు అయితే ఇంకా తినబుద్ధి కాదు కదా, చట్నీ కూడా సరిపోనుండదు. ఇంకా అలాంటప్పుడు ఇలా ఉప్మా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా మంచిది. అందులో కోసం ఈ పల్లీలు, పచ్చిమిర్చి ఇంకా ఇడ్లీలు అయితే పొడి పొడి చేసుకొని ఇలా ఉప్మా అయితే హెల్త్కి కూడా మంచిది. ఇడ్లీలు అలా మంచిదని తింటాం కదా, ఎటువంటి టైంలో అయినా. హెల్త్ బాగాలేనప్పుడు, హెల్త్ మామూలుగా ఉన్నప్పుడు కూడా తింటాము. అలాంటిది ఇడ్లీ ఒట్టిగా తినబుద్ధి కానప్పుడు ఇలా పోపు చేసుకొని ఉప్మాలాగా చేసుకొని తినేసేయండి, చాలా మంచిది ఉంటాయి. అలాగే నేను కూడా ఇలా ప్రిపరేషన్ చేసి మా వారికి అయితే ఇచ్చాను. మార్నింగ్ టైంలో చేసామన్నమాట, నైట్ ఇడ్లీ పెట్టినది. ఎప్పుడు ఇడ్లీ తినబుద్ధి కాదుగా, అలా ఉప్మా అయితే ప్రిపరేషన్ చేసుకొని తిన్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.